నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతుల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకోవాలి. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆందోళన బాట పట్టిన వివిధ సంఘాలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్న ఏఐటీయూసీ నేతలు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్. స్టైఫండ్ చెల్లింపుతో పాటు ఇతర సమస్యలపై జూడాల సమ్మెబాట. ఓపీ సేవలు బహిష్కరించే నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవ వేడుకలు. జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని రవికుమార్ వెల్లడి. ప్రజా వినతులపై తక్షణమే చర్యలు తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారానికి అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సివిల్ కేసులకు సంబంధించిన వినతులను ప్రజావాణిలో ఇవ్వవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. సంబంధిత సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ సమావేశ మందిర ప్రాంగణం కిటకిటలాడింది. ఆదిలాబాద్, ఊట్నూర్ ఆర్డీఓలు వినోద్ కుమార్, జివాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేలా చూడాలని కోరారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు కోరినట్లు అసోసియేషన్ నాయకులు డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఎట్లంటే మన పూర్తిగా పిల్లలు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో కంప్లీట్గా రియంబర్స్మెంట్ మీద బేస్ అయిన వాళ్ళు ఫీ కట్టే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పిల్లల్ని మనం అడగలేని పరిస్థితి ఉంది. అట్లాగే మనము మెయింటెనెన్స్ చేయడం కానీ అంటే శాలరీస్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే అనేక రకాల మెయింటెనెన్స్ లాస్ట్ 1.5 year అయితే టోకెన్స్ వచ్చినాయి కూడా మళ్ళీ రిటర్న్ పోవడం వల్ల అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అటు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పక్కన ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమి కబ్జాకు గురైందని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వీకార్ సెక్షన్ సరస్వతి కాలనీలో ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంటి స్థలాలు అందులో కమ్యూనిటీ పర్పస్ కొరకు, ప్రజల అవసరాల కొరకు కానీ, ఇతర స్కూల్ కొరకు కానీ, లేకపోతే ప్రజా అవసరాలకు 6 గుంటల భూమిని అక్కడ వదిలేయడం జరిగింది. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ గోడ కాంపౌండ్ మధ్యన అది ఓంప్రకాష్ బిర్లా గోదాం పక్కన మధ్యలో 6 గుంటల స్థలం ఉంది. మధ్యలో ఒక రోడ్డు ఉంది. దాన్ని పోయిన నెల 11వ తారీఖు 11వ నెల 2022 సంవత్సరం నాడు ఒక చిన్న సిమెంట్ ఇటుకలతో గుడిసె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరో కమిషనర్ పోతే కూడా కమిషనర్ అప్పుడు శైలజ మేడం బెదిరించడం జరిగింది. అయితే గతంలో అధికారులు కమిషన్ వేసి అది పెండింగ్ పడ్డది. కాబట్టి ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం ఏంటంటే దాదాపు 6 గుంటల భూమి ఆదిలాబాద్ నడిబొడ్డున రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన గోడ కొత్తగా 6 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తా ఉన్నది.
అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఏఐటీసీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమస్య సాధనే లక్ష్యంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. సోమవారం ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ధరణి ఛాయ, ప్రధాన కార్యదర్శి ఏ చంద్రకళ, రుక్మిణి, సుశీల, సంగీత, రాధ, నివేదిక, దుర్గా, భాగ్యరేఖ, చారులత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు. గతంలో జరిపిన సమ్మె సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్పై స్పష్టత ఇచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్స్ను తగ్గిస్తూ తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీని ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు 18,000, ఆయాలకు 15,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 24 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తే గత ప్రభుత్వం చర్చలకు పిలిపించి అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమో 2 లక్షలు, అలాగే హెల్పర్లకేమో ₹1,00,000 ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏమో ఇప్పుడు కొత్తగా జీవో తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు 50,000 ఇస్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ జీవోను వెంటనే రద్దు చేసి గత ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలు ఇచ్చిందో ఆ విధంగా రిటైర్మెంట్ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు 1,00,000, 2 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 1975లో బడుగు బలహీన వర్గాల పిల్లలు రక్తహీనతతో ఇబ్బంది పడద్దని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఐసిడిఎస్ని ఏర్పాటు చేస్తే అప్పటి నుంచి అనేక సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీలను ఇలా 40 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నారు. వంట గ్యాస్ బిల్లులు లేవు, అద్దె బిల్లులు లేవు, ఇలా కనీసం వాళ్ళకు ట్యాబ్స్ కూడా లేవు. 5-6 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి ఫోన్లతోనే సర్వేలు చేయమంటారు, అది చేయమంటారు. అనేక ప్రభుత్వ ఏ పథకం ఉన్నా వీళ్ళకే చెప్పి వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి కనీసం వీళ్ళకి 18,000 జీతం ఇచ్చి 40 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి కార్మికులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవ కార్యక్రమాన్ని పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం విద్యార్థులకు హ్యాండ్బాల్లను పంపిణీ చేశారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని రవికుమార్ తెలియజేశారు. జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని రవికుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రముఖ ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం విద్యార్థులకు హ్యాండ్బాల్లను పంపిణీ చేసి వారికి దిశానిర్దేశం చేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం కన్వీనర్ కోరెడ్డి పార్థసారథి, హ్యాండ్బాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిచరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిన్నీ కోర్ ఆహ్లువాలియా, క్రీడాకారులు జాషువా, పృథ్వీ, చంద్రకాంత్, సింధు, గంగోత్రి, రాధారాణి, శృతి, వైష్ణవి, స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని రవికుమార్, పాఠశాల ప్రిన్సిపల్ బిన్నీ కౌర్ ఆహ్లువాలియాలు మాట్లాడుతూ హ్యాండ్బాల్ క్రీడకు ప్రాచుర్యం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే దాదాపు 10 పాఠశాలలకు హ్యాండ్బాల్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లను పక్కన పెట్టి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. వరల్డ్ హ్యాండ్బాల్ డే సందర్భంగా ఓక్లే స్కూల్లో జరగడం జరిగింది. దాదాపుగా దీనికి సెక్రటరీ అయిన హరిచరణ్ గారు, అదేవిధంగా మన పార్థసారథి గారు రావడం జరిగింది. ఈరోజు
వరల్డ్లో హ్యాండ్బాల్ డే సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మేము రాబోయే రోజుల్లో ఆదిలాబాద్లో పెద్ద మొత్తంలో ఒక స్టేట్ లెవెల్ పెట్టి నేషనల్ లెవెల్ పెట్టి క్రీడాకారులని ముందు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒలింపిక్ సెక్రటరీ అయిన పార్సర్ గారు తను చెప్పడం జరిగింది, ఇంకెప్పుడైనా సరే నేను నా వంతు నేను ముందుండి దీన్ని సహకరిస్తా అని చెప్పడం జరిగింది. I'm speaking from Oakley International School, and we are very, very happy and glad that we all have gathered today. We are celebrating World Handball Day today, which was initiated in 1946 by our Indian government. So we promote always sports activities so that children, apart from their academics, they can have some physical activities which can help them stay away from stresses, anxieties, and they can have their fit bodies so that they can be all-rounder and they can develop themselves 360-degree round. So we promote all the sports activities always. Children, apart from academics, they should involve in sports activities, whether it is handball, whether it is basketball, cricket, swimming, everything they should do in their day-to-day life to stay fit and healthy. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో సోమవారం నుండి సమ్మెబాట పట్టారు. ఓపీ సేవలను బహిష్కరించిన జూడాలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగిలిన సేవలు అందించలేమని, సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో జూడాలు సోమవారం నుండి సమ్మెబాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఓపీ సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహాయించి మిగిలిన సేవలు అందించలేమని స్పష్టం చేసిన జూడాలు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ చారి, ఉపాధ్యక్షులు రాజు యాదవ్, కార్తిక్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. తమకు సంబంధించిన 8 డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా వాటిపై ఎటువంటి స్పష్టత రాలేదని జూడా అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ చారి అన్నారు. సమ్మెకు వెళ్తామని నోటీసులు సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను వెంటనే విడుదల చేయడంతో పాటు జూడాలకు కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 8 డిమాండ్లు అనేవి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు తీసుకెళ్లడం జరిగింది కాదు, గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి మేము లెటర్స్ ఇవ్వడం కానీ మా ప్రాబ్లమ్స్ కానీ తెలియజేయడం జరిగింది. అయితే లాస్ట్ 2 నెలల ముందు కూడా మేము స్ట్రైక్కి వెళ్తామన్నట్టుగా నోటీస్ ఇస్తే ఎలక్షన్ కోడ్ అది ఉంది, దయచేసి ఆగండి అని చెప్తే వాళ్ళ రిక్వెస్ట్ కోసం మేము ఆగాము. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. సో మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ది జియో అనేది జియో ఆఫ్ స్టైపండ్ రెగ్యులరైజేషన్, అంటే ప్రతి నెల వచ్చే స్టైపండ్లు రెగ్యులర్గా ఇవ్వమని కోరుతున్నాము. అయితే ఇంతకుముందు కూడా స్టైపండ్లు వస్తూ ఉన్నాయి, కానీ 3-4 నెలలకు ఒకసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ చుట్టూ మా పనులు మానేసుకొని తిరిగినప్పుడు వచ్చాయి. సో అలా కాకుండా ప్రతి నెల కూడా ఒక పలానా డేట్ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ హెల్త్ మినిస్టర్ నుంచి కానీ అష్యూరెన్స్ ఇచ్చి పలానా డేట్ రోజు ముందే స్టైపండ్ రిలీజ్ చేస్తామని అని ఒక గ్రీన్ ఛానల్ అనేది రిలీజ్ చేస్తా అన్నారు. దానికోసం ఒక డిమాండ్. తర్వాత కొత్తగా ఫామ్ అయిన హాస్పిటల్స్, కాలేజెస్, వాటిలో స్టూడెంట్స్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా, సరైన బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవి లేకుండా. సో దానికోసం ఒక డిమాండ్ ఇంక్లూడ్ చేశాము. అండ్ ఇంకోటి, ఉస్మానియా బిల్డింగ్ అనేది శిథిలావస్థ స్థితిలో ఉంది ఎప్పటి నుంచో. అది కనుక కూలితే చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. దాని గురించి కూడా కొత్త హాస్పిటల్ కావాలని ఎన్నోసార్లు వినతి ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఒక డిమాండ్ యాడ్ చేయడం జరిగింది. నిషేధిత గుట్కాను రూపుమాపడమే లక్ష్యంగా గుట్కా నిల్వలపై దాడులు జరుపుతున్నట్టు ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. సోమవారం వేర్వేరు చోట్ల జరిపిన ఆకస్మిక తనిఖీలలో 44,19,000 విలువైన అక్రమ గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులపై పలు కేసులు నమోదు చేశారు.
నిషేధిత గుట్కాను జిల్లాలో సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎస్పీ గౌసాలం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం విస్తృతంగా దాడులు జరుపుతూ గుట్కాను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల దాదాపు 77 లక్షల అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా సోమవారం స్థానిక డైమండ్ ట్రాన్స్పోర్ట్ గోదాంలో తనిఖీలు జరిపి 41 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అంబేద్కర్ చౌక్లోని అస్లాం ట్రేడర్స్లో ఆకస్మిక దాడి నిర్వహించగా అందులో దాదాపు 20 రకాల రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా లభించగా వాటి విలువ దాదాపు 2,87,500 రూపాయలు ఉంటుందని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. 2 కేసులలో 44,19,000 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. గుట్కాను జిల్లా వ్యాప్తంగా సమూలంగా రూపుమాపేంత వరకు ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఉపాధ్యాయ ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులు కోరారు. సోమవారం పట్టణంలోని లైబ్రరీ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను ఎస్జిటి, ఎస్ఏల ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీని ప్రకటించాలని కోరుతూ సోమవారం స్థానిక గ్రంథాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోస్టుల భర్తీకి డిఎస్సీని ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నందున ఆశతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం 203 పోస్టులను చూపిస్తే ఇప్పటి ప్రభుత్వం కేవలం 3 పోస్టులనే పెంచిందని, అధికారుల తప్పిదం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ క్వాలిఫై అయిన వారికి కొంత సమయం ఇచ్చి మెగా డిఎస్సీ వేయాలని కోరారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలని వెంటనే ఇదే డిఎస్సిలో జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా ఇదే డిఎస్సిలో కలిపితే మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మా ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించాలని కోరుతున్నాము. అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లాలో పోయినసారి కేసీఆర్ నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు 203, అదేవిధంగా ఇప్పుడు 206 3 పోస్టులు మాత్రమే పెరిగినాయి. ఇక్కడున్న ఉన్నతాధికారులు కానీ ఇంకెవరో వాళ్ళ తప్పిదాల వల్ల మేము నష్టపోతున్నామని ఆ ఖాళీలను కూడా వెంటనే ఇప్పుడు భర్తీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా టెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు మొన్ననే టెట్ క్వాలిఫై అయినరు, టైం కూడా లేదు మాకు ఒక 40 నుంచి 45 రోజులు 50 రోజులు టైం ఇచ్చి రేవంత్ అన్నకి పాలాభిషేకం ఇదే వేదిక ద్వారా చేస్తామని మా నిరుద్యోగుల తరపున కోరుతున్నాం. గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. 10 రోజుల పాటు పరీక్షలు జరగనుండగా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టింది. గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ ద్వారా సోమవారం నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నలంద కళాశాలలో కేంద్రం ఏర్పాటు చేయగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కేంద్రానికి చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డులను పరిశీలించి లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పీహెచ్సీల వైద్యులు, సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. సోమవారం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పీహెచ్సీల వైద్యులు, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్, వైద్యులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. దోమలు, కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పీహెచ్సిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, నాయకులు మహేష్, నిఖిల్, శివసాయి, విఘ్నేష్, కార్తీక్, సర్వజిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేసినా విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉధృతంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో విద్యార్థుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. మనం ఈరోజు ఆదిలాబాద్లో పుస్తకాల పేరిట విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల పైసలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్లో సిబిఎస్ఈ పేరుతో, ఇంటర్నేషనల్ పేరుతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. పర్మిషన్ లేకుండా ఆదిలాబాద్లో స్కూళ్ళు నడిపిస్తున్నారు. ఇలాంటి అనేక రకాల సమస్యలు ఆదిలాబాద్లో ఎదుర్కొంటున్నాయి. కాకపోతే దీని మీద డిఓ మేడం గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నాము. దీనిపై మీరైనా డిఓ మేడంపై చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. పత్తి పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడిని సాధించాలని బేలా మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణి సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలుపు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. పత్తి మొలక దశ నుండి 40 రోజుల వరకు కీలక దశ అని, కలుపు నివారణ కోసం అంతర కృషితో పాటు మార్కెట్లో రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారిని సంధ్యారాణి అన్నారు. సోమవారం బేలా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రస్తుతం పత్తి పంటలో రైతులు ఎదుర్కొనే కలుపు సమస్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని సంధ్యారాణి మాట్లాడుతూ రైతులు ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల కూడా కలుపు సమస్య అధికంగా వస్తుందన్నారు. వీటి నియంత్రణకు డౌర చేస్తే మేలని, మార్కెట్లో లభ్యమయ్యే పలు రకాల మందులను సైతం వినియోగించి కలుపును నివారించవచ్చని పేర్కొన్నారు. ఎందుకంటే మొట్టమొదట దాదాపు 40 నుండి 45 రోజుల వరకు కూడా ఈ పత్తి పంట చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ పత్తిలో కలుపు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి వరుసల మధ్య దూరం అనేటువంటిది ఎక్కువగా ఉండడం, అట్లనే అవసరానికి మించి ఎరువులు వాడడం, తర్వాత మనకి ఈ ఖరీఫ్లో తీసుకున్నట్టయితే నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల, అంటే ఈ 3 కారణాల వల్ల కూడా మనకు ఈ పత్తి పంటలో కలుపు ఎక్కువగా వస్తుంది. అయితే ఈ కలుపు నివారణకు మనము 50 నుండి 60 రోజుల వరకు కూడా మనం కీలక దశగా చెప్పుకోవచ్చు. అంటే అప్పటి వరకు కూడా మనము కలుపు కానీ నివారించుకోకపోతే మనకి ఈ పత్తి దిగుబడిలో 60 నుంచి 70% వరకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కలుపు నివారించుకోవాలి. అయితే పత్తిలో ఎట్లాంటి కలుపు వస్తుంది, మరి దాన్ని ఎట్లా నివారించుకోవాలని తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు పత్తిలో వచ్చేటువంటి కలుపు మొక్కల్లో తీసుకున్నట్టయితే ఈ గరిక కానివ్వండి, జాన్సన్ గడ్డి, నక్షత్ర గడ్డి, దోమకాలు గడ్డి, ఇట్లాంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తాయి. అట్లనే మళ్ళీ వెడల్పాటి మొక్కలు కనుక తీసుకుంటే దాంట్లో గునుగు, తుత్తూరుబెండ, తుమ్మి, గాడిద గరపాకు ఇట్లాంటి వెడల్పాకు మొక్కలు అనేటువంటివి మనకు పత్తిలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అయితే మరి మనము ఈ కలుపును ఏ విధంగా నివారించుకోవాలి? రసాయనాలు లేకుండా కూడా మనము పత్తిలో నివారణ, అంటే కలుపు నివారణ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ వరుసల మధ్య ఒక 3.5 ఫీటు నుంచి 4 ఫీట్ల వరకు కూడా ఉంటుంది కాబట్టి అంతర కృషి అనేటువంటిది సులభంగా చేసుకొని మనం నివారించుకోవచ్చు. అంటే కూలీల సహాయంతో తీసుకొని అంతర కృషితో నివారించుకోవచ్చు. ఇటీవల 2 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ నిందితుల ఫోటోను పోలీసులు విడుదల చేశారు. బేలా, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం ఇటీవల కలకలం సృష్టించింది. ఈ ఘటనలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి విచారణ చేపట్టింది. కాగా సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితుల ఫోటోను పోలీసులు విడుదల చేశారు. చైన్ స్నాకర్ల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు.
అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాఖల వారీగా అధికారులు నివేదికలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరిగేషన్, వ్యవసాయం, వైద్యం, విద్యా అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాలని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో, పట్టణాల్లో కరెంటు కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం తాంసీ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, కౌడాల సంతోష్, నారాయణ, రామన్న, నరేష్, కృష్ణారెడ్డి, చినరాములు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మావల మండలంలోని 170 సర్వే నంబర్ కాలనీలో నివసిస్తున్న వారికి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చిన అనంతరం కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 170 కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావల పరిధిలో 170 సర్వే నెంబర్లో దాదాపు గత 8 సంవత్సరాల నుంచి ఒక 100 మంది కుటుంబాలు అక్కడ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఈ గత 8 సంవత్సరాలుగా ఎవరు స్పందించలేదు. ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం వల్ల అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక సందర్భాల్లో అధికారులను కలిసి వినియోగించడం జరిగింది, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా ఇప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇలా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారిని కలవబోతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి 170 కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు అక్కడ విద్యుత్ సౌకర్యము, మంచినీటి సౌకర్యము, రోడ్డు సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందేందుకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంఈఓ జయశీల ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ చూపాలని ఈ సందర్భంగా ఎంఈఓ సూచించారు. ఆదిలాబాద్ మండలంలోని 25 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి వివిధ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ స్వామి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల 2వ బాలుర పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ సోమవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి వంట సామాగ్రి నాణ్యతను పరిశీలించారు. పాత బియ్యం, పప్పు దినుసులు ఉండడంతో ప్రిన్సిపల్ను వివరణ కోరారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ పాఠశాలలో తలెత్తిన సమస్యలు తమ దృష్టికి రావడంతో పరిశీలించడం జరిగిందని, ఇక్కడ పరిశీలించిన విషయాలను కలెక్టర్తో పాటు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. हमारे जितने भी भाई और बहन हैं उन लोगों से गुजारिश है कि जो बच्चे अभी यहाँ पर नहीं पहुँचे हैं वो बच्चों को मेहरबानी करो, आप बच्चों को जो है तो हॉस्टल तक भिजाओ और जो और एडमिशन लेना है वो लोग भी जो है तो आकर यहाँ पर एडमिशन लिए और अपने बच्चों को आगे बच्चों का फ्यूचर बनाइए, उनको जो है तो पढ़ाना लिखाना बहुत ज़रूरी है. తాంసీ మండలం గోట్కూరి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖీ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, వాటి పనితీరుతో పాటు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల తీరును ఈ సందర్భంగా వివరించారు. జిల్లా మహిళా సాధికారత మిషన్ కోఆర్డినేటర్ యశోద పాల్గొని విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలను వివరించారు. సఖీ కేంద్రం సిబ్బంది నాగమణి, పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గంగయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి శనివారం మాంసం దుకాణాలు మూసివేయాలన్న నిబంధన నుండి చికెన్ దుకాణాలకు మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖిసార్ పాషా కోరారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణి విభాగంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజా వినతుల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకోవాలి. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజర్షిషా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆందోళన బాట పట్టిన వివిధ సంఘాలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్న ఏఐటీయూసీ నేతలు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్. స్టైఫండ్ చెల్లింపుతో పాటు ఇతర సమస్యలపై జూడాల సమ్మెబాట. ఓపీ సేవలు బహిష్కరించే నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవ వేడుకలు. జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని రవికుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.